మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దృష్టిలో పెట్టుకోవాలి. స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ స్టూడెంట్లను ఏ పొజిషన్లోకి తీసుకొని పోవాలి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏ రకంగా ఒక పాఠాలే కాకుండా పుస్తకంలో ఉన్నటువంటి లెసన్సే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏం చెప్పాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ బాగా చేయాలి. టీచింగ్ కంటే ఇంపార్టెంట్ బాగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏం జరుగుతుంది ప్రపంచంలో, మనం ఎట్లా ఉండాలి. కవిత చెప్పాడు, గురు గోవింద్ దోవు ఖడేని. గురువు అలాగే దేవుడు నా ముందర నిల్చుంటే నేను ముందుగా గురువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఎందుకంటే దేవుడి గురించి చెప్పింది నాకు గురువే కదా. అలాంటి గొప్ప వృత్తిలో ఉన్న మీ అందరినీ ఈరోజు సన్మానించుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు, T20F జిల్లాకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అది 1975-77లో మేము ఇంటర్మీడియట్లో ఉన్నాం. నాకు అప్లై చేస్తే అన్ని కాలేజీలో సీట్ వచ్చింది, కానీ మా నాయన తీసుకెళ్ళి పంచతన్ మెహబూబాలో జాయిన్ చేశాడు. ఎందుకంటే నువ్వు ఇంకా పొట్టిగా చిన్నగా ఉన్నావు, నువ్వు లోకల్ బస్సులలో ఏలాడపడి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, గవర్నమెంట్ కాలేజీలో కానీ ఇక్కడ కానీ జాయిన్ చేయను, నువ్వు మెహబూబా హై స్కూల్కి పంచతన్కి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి కూడా, సైకిల్ కూడా లేదు కలిసి. అది పరిస్థితి. ఆ కాలంలో 2 సంవత్సరాలు కలిసి ఒకటేసారి ఎగ్జామ్ ఉండేది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ పడదారెడ్డి సార్, అరే ఆర్య అని ఇచ్చింది. సార్ ఏది సార్ అని, అరే ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది మొత్తం ఎగ్జామ్ రాయాలి నీకు ఎరికైనా అన్నాడు. అవునా సార్, ఫస్ట్ ఇయర్లో మళ్ళీ రాయాలా అన్నాడు. అంటే అరే అవునా, నీకేం తెలిసేటట్లేదు, మొత్తం 2 సంవత్సరాలు రాయాలి, రేపటి నుంచి సాయంత్రం అమ్మకొండకు రా ట్యూషన్ కన్నా. ఎంతమంది తీసుకురావుతారని అప్పటి నుంచే కొంచెం ఉన్నది, ఎంతమందిని తీసుకురావుతారని ఇవ్వడద్దు, నువ్వు హేమచంద్ర గారు ఇద్దరే రాండి ఈ కాలేజీ నుంచి అని చెప్పి. నేను హేమచంద్ర ఇద్దరం వెళ్ళేది ప్రతిరోజు సాయంత్రం. అక్కడ మరి ఉజ్జుల్ నర్సయ్య గారు, అలాగే కెమిస్ట్రీ లక్ష్మయ్య గారు, సారు అందరూ కలిసి మాకు చెప్పేవాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం ఇప్పుడు మీ ముందరగా నిలిచబడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ లాంగ్ యూనివర్స్. సమస్తం ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది. సరస్వతి సాక్షాత్కర్తల ముందు మేము మాట్లాడడం అంటే కొద్దిగా అసిధార వ్రతమే. అయినప్పటికీ కూడా మాకు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి గురువులను గుర్తు చేసుకుంటూ, నేను ప్రభుత్వ మర్కజీ పాఠశాలలో చదువుకున్నాను సార్ 10th క్లాస్లో. నాకు జె లక్ష్మయ్య సార్ గురువు. అంటే ఒక నేపథ్యం చెప్పడం కోసం చెప్తామండి. ఆయన వివాహం చేసుకోలేదు, విద్యార్థులే తన జీవితంగా భావించాడు. అట్లాంటి లక్ష్మయ్య సార్ ఒక ఇంగ్లీష్ తప్ప మిగతా అన్నీ కూడా నోట్స్ రాసుకొని ఉదయం 8:30 నుండి సాయంకాలం 6 వరకు పిల్లలకు బోధించేవాడు. గింజలు ఎక్కడైనా తనవిగా మార్చుకొని తనవి తీరా చూసుకుంటూ, చదువుల పొలానికి ఎరువు చల్లి తౌటం పెట్టి మూటవావి నీళ్లు చేది ప్రాణతీర్థం అందిస్తూ బతుకునిచ్చే పంతులతను బతుక నేరువని పంతులను, తన మార్గంలో తాను ఎండిన అందరి బతుకు పండాలని కలవరించే జ్ఞానస్వేదం చిలకరించే మౌని అతను, మనిషితనం మరువని మనిషి అతను. ఆ నీడ సోకిన చోట, ఆ తడి పారిన చోట హరిత కాంతి ప్రజ్వలిస్తుంది, పరిమళాలు విరగబూస్తుంది. సాక్షాత్తు మానవుల్లో మానవుడు చదువు బతుకు నిర్వచనం. అట్లాంటి ఉపాధ్యాయ లోకానికి చేతులెత్తి మరోసారి నమస్కరిస్తూ, 4 గోడలు కాదు సరిహద్దులు లేని ప్రపంచాన్ని చూపించేటువంటి గొప్ప జ్ఞాని కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే అలాంటి ఉపాధ్యాయులే. వాళ్ళందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ సత్కారాన్ని పొందుతున్న మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్య గారు ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, వారికి అభినందనలు. సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక చక్కటి
కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. లయన్స్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సంస్థలో అందులో భాగంగా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరుగుతుంది. మరి లైనిజం ఎక్కడైతే సేవ చేస్తుందో, సేవ చేసేటువంటి లైనిజం యొక్క ఆనవాయితీ, మరి అందులో భాగంగా ఈరోజు సమాజంలో విద్యార్థులకు విద్యాబోధన చేసినటువంటి గురువులందరికీ కూడా సన్మానం చేయడం అనేది జరుగుతుంది. మిత్రులారా, అందరూ నమస్తే. చాలా చక్కటి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్న వరదారెడ్డి సార్ చేతుల మీదుగా గురు పూజోత్సవ కార్యక్రమం. మీకు తెలుసు మిత్రులారా, మన మిత్రులు టీచర్స్ను ఆహ్వానిస్తున్నాం, సన్మానిస్తున్నాం. ఇవాళ సమాజ సేవకే లయన్స్ క్లబ్ అని మరొకసారి పునరుద్ఘాటిస్తూ, లయన్స్ క్లబ్ సేవలు ముఖ్యంగా అందరు పెద్దలు చెప్పారు. మొట్టమొదటి జూలై 1 రోజున డాక్టర్ పిసి రాయ్ వారి జన్మదినం సందర్భంగా డాక్టర్లను సన్మానించడం, వివిధ కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవకే లయన్స్ క్లబ్ అని మరొకసారి పునరుద్ఘాటిస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ సమాజానికి పిల్లల్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో గురువులను కూడా పూజించే దినము మనం సెప్టెంబర్ 5 దాన్ని పురస్కరించుకొని, స్త్రీలు చాలా డెవలప్ అవుతాయి. వాళ్ళకి మిగతా వాళ్ళు ఇప్పుడు పురుషులు కవులు కానీ రచయితలు కానీ వాళ్ళు రాయాలంటే వాళ్ళకి ఇంట్లో అంతా సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత పొద్దుపోయి ఇంటికి వచ్చినా ఏమవ్వదు. మహిళలు ఉద్యోగాన్ని, పిల్లలను, కుటుంబాన్ని, అత్తమామల్ని అన్నీ చూసుకొని వాళ్ళు ఒక ఎక్స్ట్రా పని చేయాలంటే వాళ్ళ కుటుంబ సహకారం చాలా ఉండాలి. అట్లా నా భర్త లయన్ వి దేవేందర్ గారు నేను ఎంత లేట్ అయినా నా కోసం వెయిట్ చేసి, కవి సమ్మేళనాలు ఉన్నా లేకుంటే మీటింగ్స్ ఉన్నా తను ఉండేవారు. నాకు ఎన్నో ఐడియాలు ఇచ్చేవారు. తన ఫ్రెండ్స్ అందరూ లేదా తన కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు కానీ, తను ఇక్కడ వరంగల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గోల్డ్ మెడలిస్ట్, తను ఇక్కడే ఎంఫిల్ చేశారు, ఇక్కడే ఉద్యోగం చేశారు. అలా తన ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉండింది. మా అమ్మ మంచి రీడర్, ఆమె భాగవతం రచించిన బొమ్మెర పోతనామర్తుని వంశస్థురాలు. అందువల్ల కూడా నాకు ఆ బొమ్మెర జ్ఞాపకాలు అదేదైనా ఉందేమో. మా అమ్మ బాగా పుస్తకాలు చదివేది, నన్ను చదివించేది. రిసీవ్ ఇట్. ఇది ఒక వరంగల్ కాదు, మొత్తం తెలంగాణ అంతటి కవయిత్రులకి రచయిత్రులకి దక్కిన గౌరవంగా భావిస్తూ, మహిళలందరికీ కూడా సాధించాలనుకుంటే మన పని మనం చేసుకుంటూ పోవడమే. అది వచ్చే టైంకి అది తప్పకుండా వస్తుంది. ఈ మహిళలందరికీ కూడా నేను అదే విషయం చెప్తున్నా. ఇంకా ఇంకా రావాలి కవులు, రచయితలు. రాబోయే కాలంలో ఇంకా మంది పెరగాలి. మన వరంగల్ అంటేనే ఒక కవులకు, రచయితలకు పుట్టినిల్లు కాబట్టి ఈ సందర్భంగా మన గవర్నర్ గారు డాక్టర్ ఆర్య గారి వాళ్ళ నన్ను పిలిచి తప్పకుండా మీరు రావాలి మేడం అని, అట్లానే డాక్టర్ రాజేశ్వరి గారు ప్రథమ మహిళ మనకు లయనిజంలో, వారిద్దరూ చాలా ఆత్మీయంగా ఆహ్వానించారు. అట్లానే రమణారెడ్డి గారు కూడా మీరు తప్పకుండా రండి అన్నారు. మా పొట్లపల్లి వారు మాకు చిరకాల మిత్రులు, వారైతే సరే. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఫోన్లు వచ్చాయంటే అందరు కూడా ఈ అవార్డు వాళ్ళకే వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. నేను నిజానికి వాళ్ళ ప్రేమకు ఏమి ఇవ్వగలను. అందరు కూడా ఇది మా అవార్డు అన్నట్టుగా అన్ని ఫోన్లు వచ్చాయి. అందరికీ కూడా మరొక మారు ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.